హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రారా లవంగం. టైము 8:57 అవుతుంది. మేము బుక్ చేసుకుంది 9కి. ఇంతవరకు ఒక్కటి రాలే, ఖాళీగా ఉంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. నెట్స్ క్రికెట్ ఆడకుండా ఫోటో షూట్ చేస్తున్నాం మా వాళ్ళు. ఒక్క ఫోటో కోసం ఎంత తనకలాడుతున్నాడు అంటే ఏం చేస్తాం. నైన్ బుక్ చేసినా ఇంతవరకు ఎవరు రాలా. ఇంకేం చేస్తాం, క్రికెట్ ఆడకుండా ఫోటోలు తీసుకుంటున్నాం. నాని ఆడతాడు బాగా. నాని సాయి విష్ణు అంతే. పూజిత్గా డబుల్ సైడ్. పూజిత్ డబుల్ సైడ్ రా. ఆర్డర్ ఇవా ఏది తీసుకున్నావు నువ్వు? సర్లే బ్యాటింగ్ రా. 9+2 11 is odd. నాది బ్యాటింగ్ బౌలింగ్ సాయి బ్యాటింగ్ సాయి బ్యాటింగ్ చెప్తాను కదా. బ్యాటింగ్ పోండి వచ్చాను బా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నా వచ్చాను. డేంజరస్ బ్యాట్స్మెన్, వన్ అండ్ ఓన్లీ డేంజరస్ బ్యాట్స్మెన్ బా మా అక్క. నేనా? విష్ణు, సాయి, రోహిత్, సాయి, రోహిత్. సాయి నలుగురే ఉన్నారా మీ పక్క? 1 2 3 4. వైష్ణవ్ నువ్వే కొన్నావా? నువ్వే వైష్ణవ్ని. మా పక్క 5 మంది. వీడు పూజిత్ డబుల్ సైడ్ వేసుకున్నాము. అప్పుడు ఒకటి తీసుకో. పూజిత్ మీ సైడ్ వేసుకునే అంతే. ఆడ సరేలే, ఇంకా 5 మంది సరిపోతారు. కానీ నమస్తేనా తీసుకొని బా మా పక్క ఓపెనర్స్ బా. వన్ డేంజరస్ ప్లేయర్ చూడు అటు నిలుచుకున్నాడు బ్యాటింగ్. డేంజరస్ బ్యాట్స్మెన్ విష్ణు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనే క్యాప్టెనా? నేను చెప్పినట్టు వినండి అందరూ. మా ఓడి చూడు బ్యాటింగ్. డేంజరస్ బ్యాట్స్మెన్ బా వీళ్ళంతా. వీళ్ళు ఉండాలి ఊరికే వచ్చినారు మ్యాచ్లో. ఏదో ఎందుకు ఏం పంటారు నీకు ఇక్కడ? ఎందుకు వచ్చినావు ఇడికే? మనమే బా కీపర్, డేంజరస్ కీపర్. బాల్ పట్టేది రాదు మనకే, తెలుసు కదా. మ్యాచ్ స్టార్ట్ అయిందో లేదో అప్పుడే బాల్ పోయిందండి ఫ్రెండ్స్. బాల్ ఓనర్ బాల్ పడుతున్నాడు. కొత్త బాల్ రాదు తమ్ముడు. ఐసిఐసి వరల్డ్ కప్ నుంచి తెప్పించాం బాల్. 5 ఓవర్లు 6 ఓవర్లు వద్దురా. సరే 6 ఓవర్లు బా. నేనే క్యాప్టెన్, నేనే బా. ఒక బాల్ దాటి పెట్టి రెండో బాల్ కంతా డక్ అవుట్ అయిన పెద్ద లవంగం. నేనే వేస్తాను నీకు. తలకాయ పగులుతుంది చూడు అట్టే. తమ్ముడు చూస్తా ఉంటాయి. విష్ణు, నీకెట్టుంది ఈ యొక్క సందర్భం చూసిన తర్వాత? మా వాడు డేంజరస్ ప్లేయర్. గోయింగ్ బ్యాక్ టు ఫీల్డ్. ఫీల్డ్ కాదు బా, బ్యాటింగ్. ఇక్కడ డేంజరస్ ప్లేయర్ బా మా పక్క. ఇంకా 50 రన్లు కొట్టాడు. డేంజర్ సాయి, అది మా వాడు ఫ్రీ ఫైర్ పేరు కూడా డేంజర్ సాయి. అది రేంజర్ మా వాడు, ఫైర్ రేంజర్ తెలుసు. బౌలర్ అంట బా. అది బా బౌలింగ్. మా వాడు బౌలింగ్ బా. బౌలర్ అంట
హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మ్యాచ్ మా వాడికి బౌలింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియాకి మనమే సెలెక్ట్ భువనేశ్వర్ కుమార్ తర్వాత పరిగెత్తే మా వాడు కప్పలు పడతారు. ఏ కప్పల మ్యాన్ ముందే నాకు మా వాడు రారా లవంగం కాదు, కప్పల మ్యాన్. కప్పల మ్యాన్ రాత్రి ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. స్కోర్ ఎంత? నీ పళ్ళ కంటే కంచులో ఎక్కువ కనిపిస్తాయి తమ్ముడు. సాయి ఎంత కొట్టినావు నువ్వు? ఎన్ని? 3 6 రే 42 రే 45 45 టార్గెట్. రే తమ్ముడు నీకే ఉండేది నెక్స్ట్ బౌలింగ్ తీసుకో. ఒకే ఒక ఓవర్లో కూడా తీసుకో. బ్యాట్ కొంచెం వెయిట్ తక్కువగా ఉంది. ఏంది అంతమంది అంతేనా? సరిపోయినారు. వాడు ఒక డబుల్ సైడ్ కానీ లేదు రే నేను ఒప్పుకోండి. మాకు కళ్ళు కనపడవా? బాగా వద్దు, మాకు అదే కనిపిస్తుంది. రే ప్లీజ్ రా, కనీసం 2 రన్నైనా కొట్టరా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు. తెలుసు. బ్యాట్ ఎలా పట్టుకున్నాడు చూడు, వేస్ట్ క్యాండిడేట్. స్టాప్. అటెంప్ట్ చేస్తున్నాడు బా, ఇంకో బాల్ సార్. రావద్దు 3 బాల్ అయింది ఇప్పటికి. నాటు 3రా. ఒకటి వదిలేనా, 2 కొట్టా. అదే ఒకటి తగిలింది. ఫోర్. ఎందుకు నీ ఎన్ని ఫామ్లోకి రాలా. ఫామ్లోకి వస్తే విరాట్ కోహ్లీ కూడా అదే వద్దులే, కాంట్రవర్సీ లేకపోతే. వద్దురా, నేను అటంతా తీసుకుంటా వైడ్. వీడు బౌలింగ్లో ఓన్ ఫాస్ట్ చేసాడు. స్లో గేర్ అంటే ఫ్రీగా పెట్టి వీడి నెట్స్కి దొడికొచ్చినా వీడిని, మా మామర్దిని. ఎవడా? ఏడ్రా 100 రూపాయలు ఇచ్చినావు నువ్వు నాకా? ఇంకా ఈలేదు బా. వీడు ఎందుకు వీడు గేమ్ ఆడతాడు? క్రికెట్ స్పెల్లింగ్ కూడా రాదు. క్రికెట్ స్పెల్లింగ్ చెప్పరా? CRI. అయిపోయింది. విష్ణు బ్లాగ్స్ మా నాన్న కొత్తగా కార్ కొన్నాడు. నెట్స్ ఫ్రీగా తీసుకొచ్చాడు మమ్మల్ని అందరినీ. కార్ కొన్నాడు 29,000 పెట్టి. అదేంది ఏం షూలు ఏంది బ్రో? అదేందో షూలు కొన్నాడు. దాని పేర్లు కూడా నాకు తెలియదు. 8 జోర్డాన్స్ అంట. బాల్ కనిపిల్ల మనం కనిపిల్ల. నేనేం చెప్పిన బాల్ కనపడదు వాడికి కాదు నాకు. మ్యాట్ లేపేసినాడు. మ్యాట్ లేపేస్తున్నాడు అప్పటి నుంచి. పిచ్చి సర్లేదురా, కొట్టకపోవడానికి కారణం వెనకాల నుంచి వికెట్ కీపర్ వైడ్. బౌలింగ్ రానప్పుడు గమ్మున వదిలేరా. ఫస్ట్ మ్యాచ్ పోన్లేని వదిలేహాం వీళ్ళకి. పోనీ లేదు కదా రా తమ్ముడు, గెలిచావు. నువ్వు మ్యాచ్ గెలిచావు. ఓ తమ్ముడు ఇంకా అది కాదు. మీరు దిక్కు తెల్లు ఏడు తీయాలి వీడియో మా గురించి మాట్లాడేటప్పుడు. సరే రా. డేంజరస్ పూయితు ఫస్ట్ పూయితు సాయి మా సాయి డేంజర్ సాయి. ఎందుకు లేవో మా పక్క సాయిరా. డేంజరస్ తేజ తేజ సర్లే లడ్డు అంతే కదా. అయిపోయింది. ఓకే రాదురా. రూపాయి బిల్ కాయిన్ లేదు, మేము అనుకునే వాళ్ళం కాదు. మీరు అసలు ఇర్రెస్పాన్సిబుల్ ప్లేయర్స్ రా. మీరు అసలు రెస్పాన్సిబిలిటీ. ఒక మ్యాచ్ ఆడేటప్పుడు బాల్ అన్నీ కరెక్ట్గా, బ్యాట్ వస్తే బ్యాట్ లేదు, టైం. ఈ ఛానల్లో ఫస్ట్ టైం నేను కనిపిస్తాను. నాకు తెలిసి నేను ఒకప్పుడు ఓల్డ్ బ్లాగర్, మళ్ళీ న్యూ బ్లాగర్ విత్ కమ్బ్యాక్ అంతా చెప్పకూడదు. అలాంటి డైలాగ్ కమింగ్ బ్యాక్.
వచ్చేసా 45 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈరోజు డే 24. నెక్స్ట్ ఇయర్ ఈ డేట్కి చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారా. మేబీ ఈ క్లిప్ యాడ్ చేసే మొదలు షూర్గా నేను దీని నుంచి తీసి మళ్ళీ పెడతా దాంట్లో. ఏంటని ఈసారి ఎంతనాని ఎంత సబ్స్క్రైబర్స్ కౌంట్ కొడదాం. సరే మందొద్దు వీళ్ళది ఎంత వస్తుందంటావా? టైం చెప్పాలంటే ఎన్ని రోజుల్లో? లైక్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇయర్. హౌ మచ్ సబ్స్క్రైబర్ యు ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్? కాబట్టి ఈజీగా దాటేస్తుంది, 100K దాటుతుంది. 100K దాటేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడైతే చక్కల సారీ వీడి పేరు చెక్క లవంగం. పెద్ద లవంగం పెద్ద లవంగం మా వాడు పెద్ద లవంగం. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. వెళ్ళిపోయినాడు బా. దట్స్ వెరీ చూడు తమ్ముడు అయితే అదే అన్న అయితే తేజ. అదే రాలా లవంగం అడ్మిన్ దిగినాడు సర్రని వెళ్ళేసి. ఇద్దరు అడ్మిన్ అనగానే ఆ మనిషి అడ్మిన్ అంటే ఓనర్లు అని అర్థం. మొత్తం 4 అడ్మిన్లు అంట, దాంట్లో ఈ పెద్ద లవంగం కూడా ఉన్నాడంట. 4 డివైడెడ్ బై అంతే ఆల్మోస్ట్ 29 చేంజ్ వస్తుంది బా. అది ఓడి ఎక్క రే ఓడెవడు రావుడా రే అబ్బా క్యాప్టెన్ బిల్లు రావు లెక్కలు ఫెయిల్ అవుడు మ్యాక్సా. ఎంత కాన్ఫిడెంట్ 17 అన్నాడంటే ఏంద్రా నేను క్యాప్టెన్ గా మీకు బిర్యానీలు పెడతా ఉంటే మీరేంద్రా మీరు డబుల్ సైడ్ ఉన్నాడు. అవును డబుల్ సైడ్. ఏరా నువ్వు నా శిష్యుడని నిరూపించుకో, ఏం భయపడద్దు సరేనా? ఇటు చూడురా. ఎవడు రావుడా క్యాప్టెనా? పోరా 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 పెరిగిద్దాం బా మా ఇష్టం బాది. మీకేం చెప్పినావు బిర్యానీ ఎయిరా కుట్రా 6 నా శిష్యుడు నిరూపించుకోండి. తారక రామ స్టేడియం బాగా పనికి వస్తుంది రా నీకు. ఏడా కూడా వైడ్ గైస్ వైడ్. స్కోర్ ఎంతో తెలీదు. ఇప్పుడు మన ఆపోజిట్ క్యాప్టెన్ దగ్గరికి వెళ్దాం. రారా ఎవరు లేరు రారా. వచ్చే లేదు మా నీకెందుకు మా నువ్వు మన టీమా వాళ్ళ టీమా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? వాడు మనోడు రా గానీరా. వాడు మనోడే రా. నేను చెప్పిందే స్కోర్ అయ్యాడు ఇప్పుడు. వెళ్ళిపో రారా ఇంత రే ఆడరా మ్యాట్ ఉన్నది. నా ట్రైనింగ్ అంతా ఏమైంది బ్రో? ఫస్ట్ మ్యాచ్కే నువ్వు ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయినావు నువ్వు. నేను అంత కష్టపడి మీకు ట్రైనింగ్ ఇస్తే మీరేంది బ్రో ఇక్కడ వచ్చి రీల్స్ చూసుకుంటున్నారు మీరు? ఇన్స్టాలో రూల్స్ ఆపేసి క్రికెట్ మీద రాబోయేది IPL నేను ఇంకా కొంచెం పెద్ద నేను చెప్పేది ఫస్ట్ హైలైట్స్ కాదు. నేను ఒక పెద్ద వ్లాగర్ అయిన తర్వాత ఒక ఇండియా అదే ఆంధ్రాకి ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకుంటున్నా. తిరుపతి వద్దులే, ఆంధ్రాకి ఇప్పుడు టీం లేదు కాబట్టి నేను తీసుకుందాం అనుకుంటున్నా. దానికోసం మిమ్మల్ని ఇప్పటి నుంచి నేను ట్రైన్ చేస్తా ఉంటే మీరేందో ఇక్కడికి వచ్చి రూల్స్ చూసుకుంటున్నారు. ఏమన్నా చూడండి పెద్ద ప్లేయర్లే ఆడుతూ ఉంటే వీడు పెద్ద ప్లేయర్ అంటే అది వాడు ఇంకా పెద్ద ప్లేయరు. నా శిష్యుడు వాడు పింక్ కలర్ వేసుకున్నాడే వాడే కనపడట్లా పింక్ కలర్ స్వెటర్. ఏం హర్రా వీడా మన కెమెరామెన్. పోరా అది ఇప్పుడు మనోడు వచ్చాడు, మనోడిని క్యాప్చర్ చేయాలి. రేపు క్రిస్మస్ చర్చికి పోయి కేక్ పెట్టిస్తా. బాగా కొట్టినావంటే క్రిస్మస్లో వచ్చి కేక్ నీకే. బా మీ చర్చిలో కేక్ మా వాడికి ఏం బరేపా. బా సరేరా నువ్వు ఎంతైనా నా శిష్యు. ఇది చూడురా కెమెరా చూడు సిగ్గుపడద్దు. ఏంది ఓకే అంటావు? ఫైనల్లీ 4 మ్యాచ్లు ఆడినాం. 4వ మ్యాచ్లో నేను ఆడలేదు. 3 మ్యాచ్లు ఆడితే 2 మేము గెలిచినాము, 1 వాళ్ళు గెలిచారు. సిరీస్ విన్నర్స్ మేమే. మొత్తం మన ట్రైనింగ్ ఇదంతా. మెయిన్ థింగ్ వీడే
ఏయ్ 2 మ్యాచ్లు మేమే గెలిచినాం మేము 2 మ్యాచ్లు ఏందా? ఫస్ట్ మ్యాచ్ ఇది అవసరంలే. ఫస్ట్ మ్యాచ్ మీరు గెలిచినారు, మళ్ళీ 2 మేము గెలిచినాం. మైక్ ఉంది 4 మ్యాచ్లు జరిగింది, 2 మ్యాచ్లు ఉన్నాం. ఇది 4వ మ్యాచ్ ఇది రే. ఎన్ని మ్యాచ్లు గెలిచినాం మనం? ఇది అవసరంలా. ఇది 3 ఓవర్ల మ్యాచ్ ఇది. ఇది 3 ఓవర్ల మ్యాచ్. సరే బా. సరే ఇంకో మ్యాచ్ ఆడదాం బ్రో. ఈ రోజు ఈ వీడియో క్లోజ్ చేసి ఇప్పుడు ఓరియన్ పెట్టి తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం. అందరికీ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకన్నా పెద్ద యూట్యూబర్. అయ్యో